భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ ఒక అద్భుతమైన పని చేసుకొచ్చారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అంటే కార్యాలయంలో కూర్చోవడం, వాళ్ళతో వీళ్ళతో మీటింగులు, ఆ కాలక్షేపం చేస్తూ గడిపేయడం కాకుండా నిజమైన సంస్థాగత నిర్మాణం జరగాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి జరగాలి. అది గతంలో సోమవీర్రాజు ప్రారంభించి కంటిన్యూ చేసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎవరో చెబితే రికమెండేషన్ కాదు, మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పనితీరు, వాళ్ళ ఆలోచన తీరు, దానికి అనుగుణంగా ఎవరు నాయకత్వానికి పనికొస్తారు, ఎవరు సహాయకులుగా పనికొస్తారు, ఇదంతా ఆలోచన చేసి చేయాలి. సాధారణంగా రాజకీయ ఒత్తిళ్లతో చేసే నిర్ణయాలు ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన పని ఏంటంటే 26వ తారీఖు నుంచి కడప నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలనుకోవడం. తద్వారా ఒక మంచి పని చేయబోతున్నది ఏంటంటే, రాష్ట్రం అంతా ముందు పర్యటిస్తే 26 జిల్లాల్లోనూ పర్యటిస్తే, ఇదివరకు 13 ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు 2గా విడిపోయినాయి కాబట్టి 26, ముందు 25 అనుకున్నాం పార్లమెంట్ స్థానాల ప్రకారం. ఆ తర్వాత ఇంకోటి కూడా యాడ్ చేసినటువంటి నేపథ్యంలో 26 రాష్ట్ర 26 జిల్లాలు అంతా కూడా తిరగటం, అక్కడ వాళ్ళతో మమేకం కావడం, అక్కడ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడం, తద్వారా ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. పార్టీని ఇక్కడ మళ్ళీ సమయం మనకున్నది పరిమితం. ఇక్కడ బాలయ్య బాబు డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, సమయం లేదు మిత్రమా రణమా శరణమా అన్నటువంటి. ఇక్కడ తనకున్న 3 ఏళ్లలో వేగవంతంగా ముందు పర్యటన పూర్తి చేసేసి, ఆ తర్వాత అర్జెంటుగా కమిటీలు సెటరేట్ చేసేసుకుని స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించాలి. రేపు తెలుగుదేశం అడుగుతుంది, మీ దగ్గర ఏడున్నారు, సర్పంచ్కి మనిషి ఏడున్నాడు, ఎంపీడీసీకి మనిషి ఎక్కడ ఉన్నాడు, జెడ్పీడీసీకి మనిషి ఎక్కడ ఉన్నాడు, మీ దగ్గర ఉన్న మనిషి కంటే మా దగ్గర ఉన్న మనిషి పవర్ఫుల్ అంటారు. జనసేన కూడా అక్కడ పోటీ పడుతుంది ఆ టైంలో. అందులో వీళ్ళు ఇచ్చే పర్సంటేజీలు ఈ సందర్భంలో చెప్పే మాట ఒకటే, మీ దగ్గర లేరు, ఈవెన్ మొన్న ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు కదా. ఇప్పుడు ముందు ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థుల్ని సిద్ధం చేసుకోవాలి, ఎంపీ స్థాయి అభ్యర్థుల్ని సిద్ధం చేసుకోవాలంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నందుకు అభినందించాలి. తెలంగాణలో ఆల్రెడీ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెట్టారు. ఇప్పుడు రామచంద్రరావు దాన్ని ఎక్స్టెండ్ చేసుకెళ్ళాలి. ఆయన కూడా జనంలోకి వెళ్ళేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ నిజమైన క్రియాశీల కార్యకర్తలు వచ్చి ఇప్పుడు గోదాలోకి దిగారు కాబట్టి, నాయకత్వ గోదాలోకి ఏదన్నా ఒక పాజిటివ్ వైబ్రేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి తేగలుగుతారా చూడాలి.